హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఇవాళ రీడింగ్ ఏంటంటే, మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయనేది చూద్దాము. మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు? మీ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? అనేదైతే చూద్దాము. ఈ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే గుర్తుకు తెచ్చుకోండి. ఇది మీ ఎనర్జీస్ అన్నమాట. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ ఎనర్జీస్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వీళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ పర్సన్ గురించి వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ పర్సన్ కోసం, వీళ్ళకు దూరమైన వాళ్ళ పర్సన్ కోసము ఎలా ఫీల్ అవుతున్నారు, ఒకవేళ దూరమైనా లేదు మీకు దగ్గరగానే ఉన్న మీ మనసుకి అలా కూడా ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుందండి. మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి అయితే మీరు చూడొచ్చు. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్. ఈ రీడింగ్ కి మీరు అట్రాక్ట్ అవుతున్నట్లుగా కనెక్ట్ అవుతున్నట్లుగా ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఎంప్రర్, కొంతమందికి మీకు ఇక్కడ నాకు చూపిస్తుంది ఏంటంటే, కొంతమందికి రీయూనియన్ అయినట్లు కూడా కనిపిస్తుంది. ఒకవేళ అలా జరిగింటే మీరు కామెంట్స్ అయితే తెలియచేయండి. ఇక ఇది మీ పర్సన్ ఎనర్జీస్. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. మీ పర్సన్ నేమ్ అయితే గుర్తుకు తెచ్చుకోండి, చెప్పుకోండి. అలాగే వాళ్ళ ఫేస్ గుర్తుకు తెచ్చుకోండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్. మీరు బాధపడుతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. మీరెంత బాధపడుతున్నారు వాళ్ళకు కూడా అదే విధంగా బాధ ఉంది. మీ పర్సన్ అయితే మీకు న్యాయం చేయలేను అన్నట్లుగానే మీకు దూరం అయ్యారన్నమాట. నలుగురు తనని జడ్జి చేస్తారేమో, నలుగురు కోసము నేను మీకు న్యాయం చేయలేను అనేదైతే ఉంది వాళ్ళకి. మీరేమో బాటమ్ ఆఫ్ ద డెక్ 9 ఆఫ్ పెంటికల్. మీరు వాళ్ళ కోసము వెయిట్ చేసి ఇంకా మీరు కూడా ఇంకా నాకు అవసరం లేదు, నా బాధలు నేనేదో పడతాను, నా తిప్పలు నేనేదో పడతాను, వాళ్ళు వదులుకున్నట్టు నేను వదులుకోలేను కదా, బంధాలని వదులుకోలేను కదా, నా బాధలు నేను పడాలి కదా అని మీరు
పడినంత కాలము ఆ పెయిన్ అయితే పడ్డారు. ఇక సక్సెస్ కోసం అయితే ఎదురు చూసారు. మీరైతే ఆ సక్సెస్ అనేది తెచ్చుకున్నారన్నమాట. మీరు ఆ సక్సెస్ అనేది కష్టపడి సాధించుకున్నారు. మీరిద్దరిది కూడా సోల్‌మేట్ కనెక్షను. మీరు చాలా బాధపడ్డారు దూరమయ్యాక. మీరు ఇప్పుడెలా అంటే ప్రాక్టికల్‌గా ఉన్నారన్నమాట. మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయా? సారీ. ఇక్కడ రాశుల విషయానికొస్తే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. వీళ్ళైతే తక్కువ కనిపిస్తున్నారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కూడా ఉన్నారు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళైతే చాలా తక్కువ కనిపిస్తున్నారన్నమాట. మీలో చూస్తున్న వ్యూవర్స్ లో మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. ఈ రాశుల వాళ్ళు. ఇక మీ పర్సన్ వచ్చేసి వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి ఉన్నారు. వీళ్ళైతే తక్కువ కనిపిస్తున్నారు. అలాగే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కూడా ఉన్నారు. వీళ్ళు కూడా తక్కువ కనిపిస్తున్నారు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు. 50-50% ఉన్నారన్నమాట. మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా అలానే కనిపిస్తున్నారు. హాఫ్ ఆఫ్ అయితే ఉన్నారన్నమాట. ఇక మీ మీ ఎనర్జీస్ ఏమో ఇలా ఉన్నాయి. వాళ్ళ ఎనర్జీస్ ఏమో మీ పర్సన్ ఎనర్జీస్ ఏమో మీకు న్యాయం చేయలేకనే నలుగురు కోసము ఆలోచించి నలుగురు గురించే వీళ్ళకి ఎక్కువ నలుగురు ఏవైనా అనుకుంటారేమో, ఆ నలుగురు నన్ను ఏదైనా మాట్లాడతారేమో, ఒక పక్క ఫ్యామిలీకి నేను విలువ ఇవ్వాలి, ఇటు చూస్తే మీ ఫ్యామిలీ, అటు చూస్తే వాళ్ళ ఫ్యామిలీ, మీరు ఒకటైతే మీ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు కూడా సఫర్ అవుతారనే దీంతో మీ పర్సన్ మీకైతే న్యాయం చేయలేదు. ఈ మీ పర్సన్ ఎలాంటి వ్యక్తి అంటే కొంచెము గౌరవ మర్యాదలున్న వ్యక్తి అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నారు నాకు. వాళ్ళకి చూడండి సోల్‌మేట్ కనెక్షన్. మీకు అలానే ఉంది, వాళ్ళకి అలానే ఉంది. కానీ మీ ఇద్దరిది మాత్రము జన్మ జన్మల బంధం అన్నమాట. విడదీయరాని బంధము. కొద్ది రోజులు బాగుంటారు. కొద్ది రోజులు మళ్ళా ఆన్ అండ్ ఆఫ్‌లో పెడతారు. మళ్ళా కొద్ది రోజులు మళ్ళా వాళ్ళు రావడం జరుగుతుంది. మాట్లాడడం జరుగుతుంది. హ్యాపీగా ఉందాము అనైతే అనుకుంటారు. కానీ పూర్తిగా కమిట్మెంట్ అయితే ఇవ్వలేరన్నమాట వీళ్ళు. వీళ్ళు అలా ఇవ్వలేకనే మిమ్మల్ని దూరం చేసుకున్నారు. మీ పర్సన్ అయితే. రాసుల వాళ్ళన్నీ ఉన్నారు. మీకు ఇంకా లెటర్స్ చెప్పలేదు కదా నేను. మీ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 4, నెంబర్ 6, నెంబర్ 5, నెంబర్ 9, నెంబర్ 10, 4 నెంబర్ ఎక్కువ కనిపిస్తున్నారు. నెంబర్ 3, నెంబర్ 2, నెంబర్ 9 నెంబర్, 4 నెంబర్స్, 10 నెంబర్స్ అయితే ఎక్కువ ఉన్నారు. ఈ లెటర్స్ అయితే ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ నేమ్స్ ఫస్ట్ లెటర్ టీ లెటర్, హెచ్ లెటర్, ఈ లెటర్, ఎల్ లెటర్, ఎస్ లెటర్, పి లెటర్, ఈ లెటర్స్ వాళ్ళైతే ఉన్నారు. ఏ లెటర్, పి లెటర్, ఈ లెటర్స్ అయితే ఉన్నాయి. మీ పర్సన్ ఏమో
11 నెంబర్, 3 నెంబర్, 12 నెంబర్, 21 నెంబర్, 9 నెంబర్, 20 నెంబర్, 5 నెంబర్. ఒక నిమిషం. ఓకే, సరే అండి. నెంబర్ 5, నెంబర్ 6, 2, 8, 16, 10, 2 నెంబర్స్ అయితే ఉన్నాయన్నమాట. 2 నెంబర్స్ వాళ్ళు ఉన్నారు. ఇక మీ పర్సన్ లో మీ పర్సన్ ఫస్ట్ నేమ్ ఫస్ట్ లెటర్ జే లెటర్, ఏ లెటర్, హెచ్ లెటర్, డబ్ల్యూ లెటర్, టీ లెటర్, ఎస్ లెటర్, జే లెటర్, కే లెటర్, ఎల్ లెటర్, టీ లెటర్, డి లెటర్. ఈ లెటర్స్ వాళ్ళైతే ఉన్నారనమాట మీ పర్సన్ లో. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే చాలా మంది రాసులు డేట్లు అడుగుతున్నారు కాబట్టి అలా చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇది అవసరం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసి కూడా ముందుకెళ్ళి కూడా చూడొచ్చు అనమాట రీడింగ్. ఎందుకంటే చాలా మంది రాసులు, ఈ డేట్లు, నేమ్స్ అడుగుతున్నారు. ఇక మీరు ఎలా అంటే మీరు ప్రాక్టికల్ గా ఉన్నారు, మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు, మీరు స్ట్రాంగ్ గా ఉన్నారని అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మీరు మీ పర్సన్ అయితే మీకు టైం ఇవ్వకపోవడంతో కొద్ది రోజులు టైం ఇవ్వడము, కొద్ది రోజులు టైం ఇవ్వకపోవడము, ఇష్టం ఉంది అని చెప్తారు, ఇష్టం ఉన్నా కానీ మీకు టైం ఇవ్వరు, మీకేమో ప్రేమ అన్నమాట. మీరు ఆ ప్రేమతో మీరు వాళ్ళని మీకోసము టైం కేటాయించమని మీరు అడుగుతారు, కానీ వాళ్ళైతే ఆ టైం కూడా మీకు ఇవ్వరు. ఎందుకంటే మీరు ఫోన్ చేసినప్పుడు ఎత్తకపోవడము, రిప్లై ఇవ్వకపోవడము, సమాధానం ఇవ్వకపోవడము, చూసి కూడా కామ్ అయిపోవడము, మీ మెసేజ్లు కానీ కాల్స్ కానీ చూసి కూడా కామ్ అయిపోవడము, ఇలా అయితే చేసేవాళ్ళు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఎంతసేపు నలుగురు గురించి ఆలోచించడం అన్నమాట. నలుగురు గురించి ఆలోచించి టైం ఇవ్వలేకుండా మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. మీరు దాని గురించే బాధపడుతున్నారు. వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు, వీళ్ళెందుకు ఇలా చేశారు అనేదైతే మీ మనసులో ఉంది. మీకు చాలా ఇష్టం, చాలా ప్రేమ మీ పర్సన్ అంటే, మీరు మర్చిపోలేకపోతున్నారు. చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు కలుద్దామా అనే ఫీలింగ్ మీకుంది. మనసు ఆరాటంగా ఉంటుంది, అలజడిగా ఉంటుంది. కానీ బాధ ఏమి చేయలేక బాధపడుతున్నారన్నమాట. ఇష్టం ఉంది. ఆ ఇష్టం ఉన్నా కానీ నిద్రలేని రాత్రులైతే మీరు గడుపుతున్నారు. మీరు ఎదురు చూస్తున్నారు. మీరు కూడా మీ పర్సన్ మీరింత ఇష్టపడుతుంటే కూడా మిమ్మల్ని కాదనుకొని స్వార్థంగా వెళ్ళారు అనేదైతే మీకు మనసులో ఉంది. వద్దనుకొని ఎండ్ చేశారు అనే ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళకి, మీకు. కానీ మీరు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు కలుస్తామా అనే ఫీలింగ్ మీకైతే ఉంది. ఎందుకు వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు అనే ఫీలింగ్ కూడా ఉంది. వీళ్ళెలా అంటే మీరెలా ఉన్నారంటే కొంతమంది మీరు మంచి పోస్ట్ అనేది ఉంది. ఒక మంచి అథారిటీ పోస్ట్ లో ఉన్నారన్నమాట మీరు కూడా. ఒక కౌన్సిలర్, ఒక జడ్జ్, ఒక లాయర్, ఒక కరస్పాండెన్స్, ఇలా మంచి పోస్ట్ లో ఉన్నారన్నమాట.
ఇది ఎలా అంటే మీరు మీరేమో వాళ్ళ కోసము ఎదురు చూస్తున్నారు. మీరు భరించలేని బాధ అయితే పడుతున్నారు. ఎవరికీ చెప్పుకోలేని విధంగా బాధపడుతున్నారు. హ్మ్. ఈ సినిమాస్ ద ఎంపరర్ క్లారిఫికేషన్. ద ఎంపరర్ క్లారిఫికేషన్. మీరు ఎలా అంటే ముందుకెళ్ళాలంటే కూడా ఇటు మీ మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో దాని గురించి బాధపడుతున్నారు. మీరు గమనిస్తున్నారు మీ పర్సన్‌ని. మీ పర్సన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఆన్‌లైన్‌లో స్పై చేస్తున్నారు. హ్మ్. మాట్లాడట్లేదు అనే బాధ అయితే ఉంది. మీరు కూడా కొంతమంది వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? ఎలా ఉంటున్నారు? మాకు దూరమైన తర్వాత వాళ్ళెలా ఉన్నారు అనే ఫీలింగ్ మీలోనూ ఉంది. కాకపోతే ఏదైతే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేవి జరిగాయో దాని గురించి ఎక్కువ మీరు మీ మైండ్‌లో కూడా ఉంది. హెరపెంట్ క్లారిఫికేషన్. ఎందుకు హెరపెంట్ వచ్చింది? చూస్తున్న మా వ్యూవర్స్‌కి ఎందుకు హెరపెంట్ వచ్చింది? ప్లీజ్ యూనివర్స్. ఇష్టం. ఇష్టం ఉంది. మీకు చాలా ఇష్టం. మీ పర్సన్ అంటే చాలా ఇష్టం. హ్మ్. వాళ్ళు వాళ్ళు మాట్లాడితే చాలు. వాళ్ళు చూస్తే చాలు. హ్మ్. కనీసం వాళ్ళు మీ కంటి ముందర ఉంటే చాలు అనేదైతే మీ మనసులో ఉందన్నమాట. The lover's clarification. Please tell us. మీ మనసులో ఎలా అంటే ఇష్టమున్నా కానీ వాళ్ళ మనసులో ఏం ఫీలింగ్ ఉందనేది కూడా మీకు తెలియట్లేదు గదా! వీళ్ళు బయట పెట్టట్లేదు గదా! మీకు ఇష్టం ఉన్నా కానీ వాళ్ళ మనసులో ఏముంది మనకు తెలియట్లేదు గదా! హ్మ్. వీళ్ళెందుకు ఇలా ఉన్నారు? మనమేమో ఇంత ఇష్టపడుతున్నాము. వాళ్ళ కోసం ఇంత సాక్రిఫైస్ చేస్తున్నాము. హ్మ్. కనీసము వాళ్ళ మనసులో ఏముందో గూడా బయట చెప్పరు అనేదైతే మీ మనసులో ఉంది. ఇంకా 6 ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫికేషన్. ప్లీజ్ యూనివర్స్. మీరు గూడా ఇంకా ఇది చూసి చూసి సరే ఇంక మన ఫ్యామిలీనే మనకవసరము. ఇక ఇది ఇంతేనా? మళ్ళా కలుస్తామా? లేదా? అన్నట్లు మీరు గూడా స్వార్థంగా ఉన్నారన్నమాట. కింగ్ ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. ఏముంది? ఎందుకు అలజడిగా ఉన్నారు? మీకు మళ్ళా హ్యాపీగా ఉండాలని ఉంది. మీ పర్సన్ తోటి మీరు హ్యాపీగా ఉండాలి. ముందులాగా ఎంజాయ్ చేయాలి. వాళ్ళుంటే చాలు మీ లైఫ్ హ్యాపీగా గడుస్తుంది. సంతోషంగా ఉంటాము. ఇప్పుడు ప్రెజెంట్ ఆ హ్యాపీనెస్ లేదు అనేదైతే ఉంది. హ్మ్. వాళ్ళు చూస్తే ఏమో ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు అనే ఫీలింగ్ అయితే మీకుంది. కలుస్తామా? లేదా? అనే ఫీలింగ్ మీకుంది. ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫికేషన్. 9 ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫికేషన్. మీకెంత పెయిన్ ఉన్నా కూడా మీరెలా ఉన్నా కానీ మీరు బాధపడుతూ ఒక కష్టంలో మళ్ళా రీగ్రోత్ అవ్వాలనైతే ఉంది. కలుస్తామా అనే ఫీలింగ్ అయితే మీకుంది. కలుస్తాము అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. కానీ మీ బాధని మీ వర్క్‌తో మీరు దాన్ని ఇగ్నోర్ చేసుకుంటున్నారన్నమాట. మీ బాధ ఏదైతే ఉందో దాంతో ఒక సైడు ఈ ప్రేమ గురించి, ఈ రిలేషన్ గురించి ఎంత బాధనేది ఆ పెయిన్ ఉన్నా కానీ
దాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తున్నారన్నమాట. దాన్ని మర్చిపోవడానికి వర్క్ బిజీలో ఉంటున్నారు. 24 అవర్స్ కూడా కొంతమంది వర్క్ బిజీలోనే ఉంటున్నారు. దీన్ని మర్చిపోవడానికే ట్రై చేస్తున్నారన్నమాట. మళ్ళా కలవాలనే ఫీలింగ్ అయితే ఉంది. మళ్ళా రీగ్రోత్ అవుతుంది. మీకైతే రీగ్రోత్ అయితే అవుతుంది. ఏదైతే మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోయారో మళ్ళా మీరైతే కలుస్తారన్నమాట. మీ మనసులో అదే ఫీలింగ్ ఉంది. మేము కలుస్తాము అనే నమ్మకం మీలో చాలా మందికి ఉంది. అలా ఎవరికైనా ఉంటే కామెంట్స్ పెట్టండి. ఓకేనా? పాస్ట్ జరిగింది ఏదో జరిగిపోయింది. ఇకనైనా హ్యాపీగా ఉండాలి అనేదైతే ఉంది. మీకు వస్తే చాలు, మీ పర్సన్ వస్తే చాలు అని మీ మనసులో ఉందన్నమాట. ఇక మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అని అంటే, మీరు వాళ్ళకి అన్ని విధాలా న్యాయం చేసినా కానీ వాళ్లే వద్దనుకొని వెళ్ళిపోయారంట. ఈ రిలేషన్ వద్దు అనుకొని వాళ్ళు వెళ్ళారంట. మీరు మీకెన్ని సమస్యలున్నా ఏమున్నా ఎన్నున్నా కానీ మీరు వాళ్ళకి న్యాయం చేశారంట. అన్ని విధాలుగా మీరు న్యాయం చేశారు. కానీ నేనే వద్దనుకున్నాను అనేదైతే మీ పర్సన్ మనసులో ఉంది. కానీ వద్దనుకున్న తర్వాత వాళ్ళేమైనా మనశ్శాంతిగా ఉన్నారా అని అంటే లేదు. వాళ్ళు రీయూనియన్ కావాలని అయితే వాళ్ళకు కూడా ఆరాటం అయితే ఉందన్నమాట. మళ్ళా ఈ రిలేషన్ లో విజయం సాధించాలి, మళ్ళా కొత్తగా ఉండాలి, కొత్తగా రిలేషన్ స్టార్ట్ అవ్వాలి, ముందు కంటే కొత్తగా మేము హ్యాపీగా ఉండాలి, ఈ రిలేషన్ ఇంకా ముందుకు ఒక న్యూగా స్టార్ట్ చేయాలి అనేదైతే ఉందన్నమాట. ఈ రిలేషన్ లో ఒక విజయం సాధించాలి అనేదైతే మీ పర్సన్ కూడా ఉంది. ఎందుకంటే మీరు లేనిది వాళ్ళు ఉండలేరు. మీరు అలానే ఉన్నారు. మీరు ఎదురు చూస్తున్నారు. మీకు నిద్ర పట్టట్లేదు. వాళ్ళకు కూడా అలానే ఉంది. చూడండి ఎంత బాగా వచ్చాయి కార్డ్స్ అయితే. మీకు ఎంత ప్రేమ అయితే ఉందో, మీరు వదులుకొని ఎంత బాధపడుతున్నారో, మీరు వదులుకొని బాధపడుతున్నారు, వాళ్ళు కూడా అలానే బాధపడుతున్నారు అన్నమాట. సేమ్ ఇలానే ఉన్నాయి ఫీలింగ్స్. వాళ్ళకేం అర్థం కావట్లేదు. ఒక స్టెప్ వేద్దామా ఆలోచిస్తున్నారు. నిర్ణయం తీసుకుందామా మీ దగ్గరికి రావడానికి అనేదైతే ఉంది. కానీ ఒక్కొక్కసారి మీరు కావాలి అని అయితే అనిపిస్తుంది. మేము ఉండలేము అనే మెంటాలిటీకి అనేది వచ్చేస్తారన్నమాట వాళ్ళ మనసులో. కానీ ఒక్కొక్కసారి వద్దులే చూద్దాంలే అన్నట్లు కామ్ అయిపోతారు మీ పర్సన్. అలా కామ్ అయిపోతారు. వెయిట్ చేస్తారన్నమాట. నేను తీసుకునే డెసిషన్ కరెక్టేనా కాదా అనేదైతే ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచిస్తున్నారు అని అంటే మీ పర్సన్ నలుగురు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారన్నమాట. ఆ నలుగురు గురించి ఆలోచించడము, నేను న్యాయం చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ వాళ్ళకు ఉండటము, ఇలా అయితే ఉంది. అలా ఉంటున్నారు కానీ బాధపడుతున్నారు. వద్దు అని ఎండ్ చేసుకున్నారు రిలేషన్ అయితే. కొంతమంది కావాలని అయితే ఎదురు చూస్తున్నారు. కొంతమంది స్ట్రక్ ఎనర్జీలో ఉంటున్నారన్నమాట. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు ఏ పాయింట్స్ రిజనేట్ అయితే అలా తీసుకోండి. కొంతమంది న్యాయం చేయాలని మీకు ఉన్నారు. న్యూ బిగినింగ్ కావాలని అయితే ఉన్నారు. కానీ స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు. కొంతమంది వెయిట్ చేస్తున్నారు. నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా కాదా, ఇందులో మూవ్ అవ్వాలనా లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలనా అనే దీంట్లో ఉన్నారన్నమాట. ఇది ముందుకు నడిపించాలా లేదా బ్యాక్ స్టెప్ వేద్దామా అనే ఆలోచనలో ఉన్నారు. వద్దులే అనిపిస్తుంది. మళ్ళా వాళ్ళకి ఎందుకు వద్దనిపిస్తుంది అంటే నలుగురు గురించి ఆలోచించడం, నేను న్యాయం చేయలేనేమో ఈక్వల్ గా అనుకోవడం, ఇలా అయితే అనుకుంటున్నారు. ప్లీజ్ టెల్ us the hanged man clarification. ద హ్యాంగ్డ్ మ్యాన్ క్లారిఫికేషన్ అంటే పేజ్ ఆఫ్ వాండ్స్ అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏదో రిలేషన్ అయితే కొనసాగించారు కానీ
ఇది నేను ముందుకు తీసుకెళ్ళలేను, మీకు తగిన వాళ్ళు కాదు, తగిన వాళ్ళని కాదు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు, భయపడుతున్నారు. నిర్ణయం తీసుకోవాలని అయితే ఉంది, మీరే గుర్తొస్తున్నారు, కానీ ఆలోచిస్తున్నారు. ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు అన్నమాట. త్రీ ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. ఏముంది వాళ్ళ మనసులో, ఎందుకు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు? చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎందుకు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు? ఏముంది వాళ్ళ మనసులో? బయట పెట్టకపోవడం, వాళ్ళేదో కంట్రోలింగ్ ఎనర్జీలో ఉండడం, ఆ విషయం బయట పెట్టకపోవడం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు. ద వరల్డ్ క్లారిఫికేషన్. ఎందుకు వద్దనుకుంటున్నారు రిలేషన్? ప్లీజ్ ఫస్ట్ వస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎందుకు వద్దనుకుంటున్నారు? ఈ రిలేషన్ ఎందుకు వద్దనుకుంటున్నారు? ఎందుకు ఎండ్ చేయాలి అనుకుంటున్నారు? చూసారా, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అన్నమాట. వద్దు అని ఒక సైడ్ కావాలనిపిస్తుంది, ఒక సైడ్ ఏమో మీరే కావాలనిపిస్తుంది, కానీ మళ్ళా వద్దులే అన్నట్లు అనిపిస్తుంది. ఈగో ఈగో ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, నేను టైం ఇవ్వలేను మీకు అనడము, నలుగురు గురించి ఆలోచించడం, నలుగురు ఏమైనా అనుకుంటారేమో అనుకోవడం, ఆ నలుగురు నన్ను ఏదైనా మాట్లాడతారేమో అనుకోవడం, నేను వర్క్ బిజీలో ఉంటున్నాను, నాకు కుదరట్లేదు, నీకు టైం ఇవ్వలేకపోతున్నాను అన్నట్లు అనడం. ఇలా ఈ మెంటాలిటీతో రిలేషన్ ఎండ్ చేయాలి అనుకుంటున్నారు. ఎండ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎండ్ చేస్తారా అంటే లేదు, మళ్ళా ఎదురు చూస్తారు, మళ్ళా కలవాలి అనే ఫీలింగ్ వాళ్ళకైతే ఉంది. ఇలా ఉందండి ఎనర్జీస్. ఇవాళ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి మీ ఇద్దరివి అయితే. మీకు ఎంతవరకు రెజినేట్ అయింది తప్పకుండా నాకైతే కామెంట్స్ చేయండి, ఓకేనా? ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. పర్సనల్ రీడింగ్ వచ్చి పెయిడ్ రీడింగ్ అండి. అలా రీడింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి, ఓకేనా? ఇదే అండి వాళ్ళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది తప్పకుండా కామెంట్స్ అయితే తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఓకే అండి, బాయ్. మరో రీడింగ్తో నేను మీ ముందుంటాను.